ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ నెలలో మనం ఉన్నాము గనక క్రిస్మస్ యొక్క సందేశాలను మనం విందాం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నీ వేదనను దీవెనగా మార్చే రక్షకుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నప్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయములను మీరు ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. రక్షకుని గూర్చిన సందేశములు మేము వింటూ ఉండగా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఆధ్యాత్మిక విషయాలలో మరింత నా ప్రభువా లోతైన సంగతులను తెలుసుకొని ప్రభువుకి దగ్గరగా జీవించినట్లుగా, ప్రభు రాకడ కొరకు రెండవ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని, మొదటి రాకడ గురించినటువంటి సందేశములు వింటున్న మేము రెండవ రాకడ కొరకు సిద్ధపడుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునమని, అర్థమవునట్లుగా ఈ సంగతులు పరిశుద్ధాత్మదేవ మాకు తెలియచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో మొదటి లైన్లో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఆయనను అనేటువంటి మాటను బ్రిడ్జి వర్డ్ అంటాం. ఆయనను అనేటువంటి మాట కనెక్టింగ్ వర్డ్. అంటే పై విషయానికి ఇప్పుడు చెప్పబోయే విషయానికి అనుసంధానం చేయబడిన పదమే ఆయనను అనే పదం. ఆయనను లేకపోతే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా లేకపోతే ఎందుకనగా మెట్టుకు సహోదరులారా కాబట్టి, ఈ పదాలన్నిటినీ ఏమంటామనంటే బ్రిడ్జి వర్డ్ అంటాం. అనుసంధానం చేయబడే పదం. పై విషయానికి ఇప్పుడు చెప్తున్న విషయానికి కనెక్టింగ్ వర్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయినను అనే మాట ఉన్నది. అయినను అన్నప్పుడు పై సంగతులకు మనం వెళ్ళాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజలు వేదనలో ఉన్నారు, ప్రజలు బాధల్లో ఉన్నారు. మానవ జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే మానవ జీవితంలో నెమ్మది లేదు. నెమ్మది కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు, ఆనందం కొరకు తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ బాధ నుండి విడుదల పొందాలని, ఈ వ్యాధి నుండి విడుదల పొందాలని, తన జీవితంలో సంతోషకరమైనటువంటి ఆనందకరమైన దినాలు చూడాలని మానవుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ తన జీవితంలో అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. ఏ పరిస్థితుల్లో కూడా తనకు నెమ్మది లేదు. అందుకని మనము పై వచనానికి వెళితే 8వ అధ్యాయము 28వ వచనానికి వెళితే, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును, వారు గడాంధకారంలోనికి తోలివేయబడెదరు. అంటే ఇక్కడ చూస్తే భూమి మీద ఎటు చూసినా, భూమి తట్టి తేరు చూడగా ఎక్కడ చూసినా బాధలు, అంధకారము, దుస్సహాయమైన వేదన, గడాంధకారంలోనికి తోలివేయబడి ఉన్నారని ఇక్కడ వచనంలో రాయబడి ఉంది. వేదన ఎందుకు వచ్చింది? బైబిల్లో మొట్టమొదట వేదన మనుషుల జీవితంలో లేకపోతే వేదన కలగడానికి గల కారణము పాపమును బట్టే మానవ జీవితానికి వేదన వచ్చింది. మొట్టమొదటి వేదన అనే పదాన్ని బైబిల్లో మనము ఆదికాండంలో చూస్తాం 3వ అధ్యాయంలో. మానవుడు చేయకూడని పనులు చేయటం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన
పాపము చేయటం వలననే అక్కడ మనిషినికి వేదన వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. దేవుని మాట వినకపోవటం వలననే నానా రకాల బాధలు కొని తెచ్చుకున్న పరిస్థితి. అక్కడ చూస్తే అవ్వతో దేవుడు అన్నాడు వేదనతో అనే మాట అక్కడ రాయబడింది. దేవుడు అన్నాడు. అలాగే ఆదాముతో అన్నాడు నీవు చెమటోర్చి నీ పంట తిందువు. దేవుని మాట విన్నంత కాలము వారి జీవితాలు ఏదైనా తోటలో ఎంతో ఆనందంతో వారు గడిపారు. వారు సమృద్ధికరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకున్నారో, చేయకూడని పని చేశారో, వారి జీవితాల్లో కష్టాలు, బాధలు వారి జీవితంలో ప్రారంభమైనాయి. ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చేవాడికి ఆదాము యొక్క కుటుంబంలో నెమ్మది లేదు. పెద్దవాడు అయినటువంటి కయ్యను హేబేలును చంపడం మనం చూస్తాము. ఇవన్నీ పాపముని బట్టే. పాపము దేవుని మాట వినకపోవటమే పాపము. దేవుని మాట వినకపోవటం అనేది దేవుని మీద తిరుగుబాటు చేయడంతో సమానము. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో తన పిల్లలు తన మాట వింటలేదని దేవుడు తన బాధను ఆకాశానికి చెప్పుకున్నాడు, భూమికి చెప్పుకున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మాట వినటం లేని పరిస్థితి. ఇక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 19వ వచనంలో వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గలవారి యొద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించులని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? అంటే ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, నీ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, నీ హృదయం ఆందోళనతో ఉన్నప్పుడు, ఏ విషయాలను బట్టి నువ్వు బాధపడుతున్నావో, భయపడుతున్నావో వాటన్నిటిని విడిపించగల దేవుడు నీకున్నాడు. కానీ దేవుని జీవము గల దేవుణ్ణి సమీపించకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా, జీవము లేని వాటి దగ్గరికి వెళ్ళటం అనగా వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా వారు ఎక్కడికి వెళ్ళారు అంటే కర్ణపిశాచి గలవారి యొద్దకు వెళ్ళారు. కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల వద్దకు వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు. చూడండి, కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు లేకపోతే వేదనతో ఉన్నప్పుడు ఎంత ప్రయాసపడినా ప్రయాసకి తగిన ఫలితం రానప్పుడు నాకు కలిసి రావట్లేదు ఎందువలన అని అంటే మనం మనుషుల దగ్గరికి పోయి చెబితే వాళ్ళు నానా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. లేకపోతే నాకు నిద్ర పడతలేదు, నాకు నేను ఎంత మందులు వాడినా ఈ రోగం తగ్గట్లేదు అని మనుషులకు చెప్తే మనుషులు అంటారు నువ్వు అక్కడికి పో, నువ్వు ఇక్కడికి పో, లేకపోతే ఆ మంత్రజ్ఞుల దగ్గరికి పో, ఆ దెయ్యాల దగ్గర విచారణ చేయి, ఆ సోది దగ్గర విచారణ చేయి అని చెబుతారు. వాళ్ళు మనుషులే, వారు దేవుళ్ళు కాదు. వీళ్ళు జీవము గల దేవుని విడిచిపెట్టి మంత్రజ్ఞుల యొద్ద విచారణ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరంటే చచ్చిన వారి యొద్ద విచారణ చేయదగునా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుని నామాన్ని ఎరిగి ఉన్నావు, మారు మనసు పొందావు, రక్షించబడ్డావు. దేవుని బిడ్డవైన నీవు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుని యొద్ద కదా విచారణ చేయవలసింది. కానీ చాలామంది వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నారు. ఎవరో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి విచారణ చేస్తున్నారు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలు దేవుని చెప్పినట్టుగా నడుచుకోకుండా తన ఉద్దేశ ప్రకారంగా వెళ్ళాడు. చివరికి తన జీవితంలో చూసినట్లయితే ఎటు చూసినా తన జీవితంలో తనకి నెమ్మది లేదు, సమాధానం లేదు. తాను చేయకూడని పనులు ఎన్నో చేశాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. చివరికి ఒక రోజున ఏం చేశాడంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. చివరికి యుద్ధంలో చనిపోయినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ మంత్రజ్ఞులైనా, ఈ కర్ణపిశాచి గలవారైనా కిచకిచలాడు గొణుగు, కొంతమంది మనసులోని గొణుగుతూ ఉంటారు, అదొక మంత్రం అన్నట్టుగా. వీళ్ళందరూ చచ్చిన వారని దేవుని వాక్యం, చచ్చిన వారి వద్దకు వెళ్ళదగున. దేవుడు ఎవరంటే సజీవుల పక్షమున చచ్చిన వారి వద్దకు వెళ్ళదగున. మనము సజీవుడైన దేవుని పక్షాన మనం ఉన్నాము. అలాంటి మనము చచ్చిన వారి వద్దకు వెళ్ళదగున. చచ్చినవాడు ఏ మేలు చేయడు కదా, చచ్చినవాడు మాట్లాడలేడు, మన యొక్క పరిస్థితులు వినలేడు. కాబట్టి ప్రియమైన ఇదే యెషయా గ్రంథంలో వారు మంత్రించుదురు కానీ పొగట్టజాలరు అనే మాట రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా,
ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనంలో, వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి వద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల వద్దకును వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షమున చచ్చిన వారి వద్దకు వెళ్ళదగునా? నీ జీవితంలో దేవుని నువ్వు ఆశ్రయించాలి. దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది. నీ వేదన బాధల్లో నీకు నెమ్మది కలుగజేసే దేవుని వాక్యము. అందుకని 20వ వచనంలో, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అంధకారంతో నిండిపోయి ఉన్నాయి. వారి జీవితాలు చీకటి బ్రతుకులు అయిపోయినాయి. వెలుగు లేదు, అరుణోదయము లేదు, సంతోషము లేదు. చీకటి అనేది అజ్ఞానమునకు గుర్తు, చీకటి పాపానికి గుర్తు. చాలామంది జీవితాల్లో అజ్ఞానంలో ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళుతున్నాడో తాను ఎరుగుడు అనే మాట వ్రాయబడింది యోహాను రాసిన మొదటి పత్రికలో. కాబట్టి ప్రియమైన ఇలాంటి ఈ చీకటి బ్రతుకుల్లో జీవిస్తున్నటువంటి మనుషులు సంతోషం లేని, సమాధానం లేని స్థితిలో ఉన్నారు. వారి జీవితం అంతా బాధతో, వేదనతో నిండి ఉన్నది. ఆయనను దేవుడు కృపగల దేవుడు అంటున్నాడు. ఆయనను 9వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడింది, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. దేవుని పిల్లలమైన మనము కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా బోధిస్తే, వాక్య ప్రకారంగా బోధిస్తే వారు కనులు తెరవబడతాయి, వారి హృదయాలు తెరవబడతాయి. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. అందుకనే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యములను విచారించాలి. కాబట్టి ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. నీ జీవితంలో ఏ వేదన అయినా, ఏ బాధ అయినా దేవుడు అంటున్నాడు, మబ్బులాగా నేను తొలగజేస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. దేశం అనేది ఆ మనుషులకు సాదృశ్యము. మనుషుల జీవితాల్లో వేదనతో నిండి ఉన్నారు, బాధలతో నిండి ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులను దేవుడు అంటున్నాడు, ఒక మబ్బులాగా నేను తొలగజేస్తానంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇవన్నీ మబ్బు లాంటివే. మబ్బు ఎంతకాలం ఉంటుంది? మబ్బు ఎంతసేపు ఉంటుంది? నీ కష్టాలు కూడా, నీ బాధలు కూడా ఎంతో కాలం ఉండవు అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. నీ జీవితంలో ఏ వేదన ఉందో, సంతానం లేదని బాధపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. అప్పులు, నా శక్తికి మించిన అప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాయని బాధపడుతున్నావా? దేవుని యొద్ద విచారణ చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే నీ జీవితంలో సరిదిద్దుకోవాల్సిన సరిదిద్దుకో. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీ జీవితంలో ఇవి ఎంతో నీకు సహాయపడతాయి. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి వేదనతో నీవు ఉన్నావో, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నామేమో, ఏ విషయంలో నీ వేదన బాధ ఉందో ప్రియమైన వారి దేవుని యొద్ద విచారణ చేయి. దేవుడు అంటున్నాడు, నీ వేదను మబ్బులాగా దేవుడు తొలగజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనుషుల జీవితాల్లో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయో ఒకసారి చూస్తే 9వ అధ్యాయం 1వ వచనంలో వేదన ఉన్నది. అదే వచనాలు చూస్తే, పూర్వకాలమున ఆయన జబూలుని దేశమును నఫ్తాలి దేశం అవమానపరిచాను. అవమానం అనేటువంటిది కూడా పాపమును బట్టి వస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చునని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ వేదన ఉంది, ప్రజల జీవితాల్లో అవమానం ఉంది. పాపమును బట్టి మనకు అవమానం వస్తుంది. ఇక్కడ చూడండి, పైన ఉన్న సంగతులు చూస్తే మనుషులు దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిని బట్టి వారి జీవితాల్లో ఏ మనిషి కూడా వారికి ఏ విధమైన సహాయము చేయలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ వేదన ఉంది, అలాగే అవమానం ఉంది. ఇక్కడ చీకటిలో నడుచు జనులు అనే మాట రాయబడింది 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మనుషులు చీకటిలో నడుస్తున్నారు అంటే మనుషులు అజ్ఞానంలో ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని స్థితి, దేవుని వాక్య ప్రమాణములను అర్థం చేసుకోలేని స్థితి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ ప్రకారంగా బ్రతకకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి స్థితి.
అందుకని వారు తప్పిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు, గమ్యము చేరని వారుగా ఉన్నారు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడలేని స్థితిలో ప్రజలు అక్కడ ఉన్నారు. చీకటిలో నడుస్తూ ఉన్నారు. కానీ ఈ చీకటిలో నడుచు జనుల జీవితాల్లో ఏముందంటే చావు నీడ ఉంది. చావు నీడలో బ్రతుకుతున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ, ఛాయ అంటే నీడ. చావు నీడలో బ్రతుకుతున్నారు. ఏంటండి బాగున్నారా అంటే ఏం బాగున్నాం, ఏదోలేండి, ఏదో ఉన్నామంటే ఉన్నాం. జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఇవన్నీ దేవుడు మబ్బులాగా దేవుడు తొలగజేస్తానంటున్నాడు. ఇవన్నీ ఎలా తొలగిపోతాయనంటే తొలగజేసే ప్రభు వస్తున్నాడు. అందుకనే 6వ వచనంలో చూసినట్లయితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎలా ఇవన్నీ తొలగిపోతాయంటే వీటన్నిటి నుండి విడిపించి, నీ వేదన నుండి, నీ బాధ నుండి, ఈ చీకటి అంధకారమైన పరిస్థితుల నుండి, అర్థం కాని పరిస్థితుల నుండి విడిపించి నీకు స్పష్టత ఇవ్వడానికి, చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపడానికి, నీ కష్టాలు కన్నీళ్లు ఒక మబ్బులాగా తొలగజేయడానికి ఆయన రాబోతున్నాడు. ఎవరు ఆయనంటే, ఏలనగా మనకు శిశువు పుట్టెను. ఆయన శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయన రాజు, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. శిశువుగా పుట్టిన ఆయన శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన దేవుడు మాత్రమే కాదు, నీకు నాకు మనందరికీ నిత్యము ఉండే తండ్రి, నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వారి ప్రేమ శాశ్వత కాలం ఉండదు, కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన నిత్యము ఉండే తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రులు తాత్కాలికం మాత్రమే, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యమైనది ఈ దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు, నిత్యము నీకు తండ్రిగా ఉండేటువంటి వాడు. ఆయన తండ్రి అంటే నీకు కావలసినవన్నీ ఇచ్చేవాడు, నీ భారాలు భరించేటువంటి వాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇది యేసుప్రభుకు సంబంధించిన వచనం. యేసుప్రభు వారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా ఈ విషయాలను ప్రవచించాడు. ఇది నెరవేరుతుంది అని 7వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం ఆఖరి లైన్లో, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది ఇంకా నెరవేరలా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ దేవుడే, ఈ గొప్ప దేవుడే మానవుడిగా, ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడిగా, దేవుడైన ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు అనంటే, ఆయన నీ వేదన నుండి, నీ బాధల నుండి నిన్ను విడిపించడానికి, నీ పాపము నుండి విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి వచ్చినటువంటి వాడు ఆయన. కాబట్టి నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. కాబట్టి ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఆయన వస్తాడు, నీ బాధలన్నిటి నుండి ఒక మబ్బులాగా ఆయన నిన్ను తొలగజేస్తాడు. కాబట్టి ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఇవి ఎల్లకాలం ఉండవు. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. నీ పరిస్థితులను ఆయన మార్చగల దేవుడు వస్తున్నాడని ఈ వచనాల్లో వ్రాయబడింది. నిజంగానే ఆయన వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ఆ 9వ అధ్యాయము 6వ వచనము 4వ లైన్లో ఆశ్చర్యకరుడు అనే మాట రాయబడింది. ఆయన ఆశ్చర్యకరుడు. మనము ఈయన గురించి మనం ఆలోచన చేస్తే, కన్యకు జన్మించడంలో ఆయన ఆశ్చర్యకరుడు, భూమిపైన ఆయన మచ్చలేని పవిత్రత జీవితంలో ఆశ్చర్యకరుడు, పాపుల కోసం మరణించడంలో ఆశ్చర్యకరుడు, మరణం నుండి సజీవంగా లేవడంలో ఆశ్చర్యకరుడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళడంలో ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఒక కన్యక గర్భవతి అవ్వడం, పురుషుని ఎరుగని ఒక కన్యక గర్భవతి అవ్వడం అసాధ్యము, అది ఆశ్చర్యము.
ఇక్కడే ఇదే గ్రంథంలో ఆయన కన్యక పుడతాడనే విషయం ఇక్కడ రాయబడింది. ప్రవచనం చూడండి, 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యేసుప్రభు వారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ ప్రవచన వాక్యం రాయబడింది. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోధా రాజు అయినటువంటి ఆహాజు మీదకి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి పెహకు, అలాగే సిరియా రాజు అయినటువంటి రెజీను యుద్ధానికి వచ్చారు. ఆహాజు రాజు భయపడిపోయాడు. అక్కడ చెట్లు కదులుతున్నట్లుగా వారి హృదయాలు కదిలిపోయినాయి అని, జనుల హృదయాలు రాజు హృదయం కదిలిపోయినని 7వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్లో రాయబడి ఉన్నది. వారు భయపడిపోయారు, వాళ్ళు ఆందోళన చెందారు. ఇక మన పరిస్థితి అయిపోయింది అని అనుకున్నారు. వాస్తవంగా ఇశ్రాయేల్ రాజు యోధారాజు మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు యోధారాజు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే. తోటి సహోదరుని మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఈరోజు చూడండి, కొంతమంది అన్నదమ్ముల మధ్య యుద్ధాలు, తోటి సహోదరుని క్షమించలేని పరిస్థితి, ప్రభు యొక్క మనస్సు కలిగి లేని పరిస్థితి. ఇద్దరు రాజులు కలిసి యోధారాజు మీదకి యుద్ధానికి వెళ్తే అతను భయపడిపోయాడు. అతడు ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. అలాంటి సమయంలో యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు నీకు ఒక సూచన ఇస్తాడు. ఖచ్చితంగా ఈ ఇద్దరు రాజుల మీద దేవుడు నీకు జయమిస్తాడు. వారు నిన్ను ఏమీ చేయలేరు. కావాలంటే నీ చెప్పిన మాటలు అవి ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు నమ్మడానికి ఏదైనా సూచన కావాలంటే అడుగు, నేను సూచన ఇస్తానంటే 7వ అధ్యాయం 10-11 వచనాలు కలుస్తున్నాయి. ఊర్ధ్వ లోకమంత ఎత్తైనా సరే, పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనా సరే అడుగు, సూచన దేవుడు నీకు ఇస్తాడనంటే, ఇక్కడ ఆహాజు రాజు అంటాడు, నేను అడగను, ఆయన శోధింపను అని అంటాడు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఏమనంటే 14వ వచనం, 7వ అధ్యాయం 14, ప్రభు తానే ఒక సూచన ఇస్తున్నాడు. ఏమిటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉండడానికి ఆయన వస్తున్నాడు. మీ పక్షాన ఆయన ఉండి మీకు జయమివ్వబోతున్నాడు. ఆయన మీకు సమీపముగా ఆయన ఉన్నాడు. ఆయన మీకు జయమిస్తాడు. మీరు భయపడొద్దని అక్కడ చెప్పాడు. ఇలాగా ఈ సందర్భంలో రక్షకుని గురించినటువంటి ప్రవచన వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. ఈ దేవుడు ఎవరనంటే, నీ వేదనను దీవెనగా మార్చే రక్షకుడు ఈ ప్రభు. కాబట్టి ఇక్కడ మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు వాస్తవంగా ప్రభు వచ్చినప్పుడు ఇవి నెరవేరినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వరకు మనం చూడగలం. 12-16 కలుస్తున్నాయి. నేను 2వ భాగం చదువుతున్నాను. జబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీర అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రవచనం నెరవేరింది. వారికున్న వేదన బాధన దేవుడు తొలగజేశాడు. ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయము 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమునకు సువార్తను ప్రకటించుచు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దేములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు రోగం గల వారిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగుతో నింపాడు. రోగముతో బాధపడుతున్న వారిని, వేదన పడుతున్న వారిని, పాపమును బట్టి వేదన పడుతున్న వారిని, అపరాధం చేత బాధపడుతున్న వారిని దేవుడు విడిపించి వారిని క్షమించి వారి చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపినట్లుగా మనము చూడగలము. కాబట్టి ఇది మొదటిది. మనం రెండోదిగా చూసినట్లయితే, నీ వేదనను దీవెనగా మార్చే ఇమ్మానుయేలు దేవుడిన. ఒకరోజు ఒక ఆయన ఉన్నాడు, ఎబ్బేజు అని ఒక ఆయన. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థము వేదన అని అర్థము. వాళ్ళ అమ్మ ఆ పేరు పెట్టింది. వేదనతో ఇతని కన్నాను అని అతనికి వేదన అని పేరు పెట్టింది. పెద్దవాడైన తర్వాత నీ పేరు ఏమిటని అడిగితే నా పేరు వేదన అని చెప్తున్నాడు అందరికీ. తాను కూడా ఆ పేరు చెప్పుకోవడానికి ఎంతో బాధపడ్డాడు. చివరికి తాను ఏం చేశాడంటే, ఈ వేదన అనే ఈ పేరు నా జీవితంలో సార్థకం కాకూడదు, నేను చేసే పనుల్లో కానీ నా జీవితంలో కానీ వేదనకరమైన పరిస్థితులు ఉండకూడదు, దేవుడు ఈ వేదనను నాకు దీవెనగా మార్చాలి అని దేవుని దగ్గర మొరపెట్టాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి
నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని అడిగాడు. అయ్యా, నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి అని అడిగాడు. ఏ కీడు రాకుండా దానిలో నన్ను తప్పించాలని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని దగ్గర మొరపెడితే, ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఆ విధంగానే అతని ప్రార్థన ఆలకించి అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. నిజంగా దేవుడు అతను గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల జీవితాలకి వేదనకరంగా ఉన్నారు పిల్లలు. అయ్యా, నా పిల్లలు వారు నా మాట వింటలేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, చేయొద్దన్న పని చేస్తున్నారు అని తల్లిదండ్రులు తమ వేదన పిల్లల విషయంలో చెప్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎబ్బేజు చూడండి, ప్రభా, నా జీవితము ఈ వేదనకరంగా ఉండడానికి వీల్లేదు. ఈ వేదన అనేటువంటి ఈ పేరు నా జీవితాన్ని సార్థకం కాకూడదు. ఏ యాకోబునైతే నువ్వు ఇశ్రాయేలుగా మార్చావో, ఏ యాకోబు యొక్క పరిస్థితులు దీవెనకరంగా మార్చావో, నా జీవితమును కూడా అలాగ మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. నిజంగానే దేవుడు అతని ప్రార్థన విని అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ జీవితము కూడా అలా ఆశీర్వాదకరంగా దీవెనగా మార్చగలడు. ఇదే పరిస్థితి ఆదికాండములో చూసినట్టయితే రాహేలు ఆ 2వ కుమారుని కనేటప్పుడు ఆమె చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె ఏం చేస్తుందంటే ఆ కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది, నా దుఃఖపుత్రుడా అని పేరు పెట్టింది. కానీ యాకోబు ఏం చేస్తాడంటే ఆ పేరుని తీసేసి బెన్యామీన్ అని పేరు పెడతాడు, నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెడతాడు. ఆ దుఃఖపుత్రుడు, నా దుఃఖపుత్రుడు అని పేరు పెడితే ఆ పేరు సార్థకం కాకూడదు అన్న ఉద్దేశంతో నా కుడి చేతి పుత్రుడని యాకోబు పెడతాడు. యెషయా గ్రంథంలో ఉన్న ఈ ప్రజలు కర్ణ పిశాచి గలవారి యొద్దకు మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు, కానీ సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకర కార్యములు చేయగలిగిన దేవుని దగ్గర వారు విచారణ చేయట్లేదు. దేవుని వాక్యాన్ని వారు ధ్యానించటం లేదు. అందుకని వారి జీవితాల్లో వారి వేదనకరమైన పరిస్థితుల్లో, అజ్ఞానకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు అని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు కృపగల దేవుడు వారిని ప్రేమించి వారిని విడిపించుటకు ఆయన రక్షకుడిగా వచ్చాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రభు మన పాపము నుండి, మన శాపము నుండి, వేదనకరమైన పరిస్థితుల నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మన పాపాన్ని తన మీద వేసుకుని, మన శాపాన్ని తన మీద వేసుకుని, పాపము ద్వారా శాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది, పాపము ద్వారా వేదన వచ్చిందని ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు మొట్టమొదట పాపములో పడినప్పుడు కలిగిన పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభువారు సిలువలో ఆయన అనుభవించాడు. పాపము అవమానం తీసుకుని వచ్చింది, ఆయన కూడా అవమానించబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. ప్రియమైన సహోదరి మన శాపమంతా, మన పాపం యొక్క స్థితి అంతా ఆయన అనుభవించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, చివరిగా మనం చూసినట్లయితే 126వ కీర్తన 1వ వచనం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు చెరను, బంధకముల నుండి దేవుడు విడిపించాడు. చెర అనేది దుఃఖమునకు, వేదనకు, కన్నీళ్లకు సాదృశ్యం. మనం బయటకు రాలేని పరిస్థితి చెర. అట్టి చెరలో నుండి విడుదల పొందటం అనేది వాళ్ళు అసాధ్యం అనుకున్నారు, కానీ దేవుడు అద్భుతంగా వారిని అట్టి బంధకముల నుండి విడిపించాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు పాపం నుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నావేమో, అప్పుల నుండి బయటకు రాలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏ వ్యసనముల నుండి నువ్వు బయటికి, చెడు అలవాట్ల నుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఈ జీవము గల దేవుని యొద్ద మొరపెట్టు, ప్రార్థన చేయి, నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడి నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నేను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు, ఎందుకనంటే ఇమ్మానుయేలుగా ఆయన రాబోతున్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన ఒక ఆశ్చర్యకరుడుగా, ఒక అద్భుతకరుడుగా రాబోతున్నాడు. రక్షకుడు రాబోతున్నాడు, విమోచకుడు రాబోతున్నాడు అని అక్కడ వచనాల్లో, ప్రవచన వాక్యాల్లో మేము చూస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు. ఏది ఏమైనా ప్రభు నీ యొద్ద విచారణ చేస్తే, నీ వాక్యాన్ని ధ్యానిస్తే మా పరిస్థితులన్నిటిని కూడా నా ప్రభు విడుదల ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ వేదన గుండా వెళ్తున్నారో ప్రభు నీ యొద్ద మొరపెడుతుండగా వాటి నుంచి విడిపించండి, వారికి మీరు సహాయం చేయండి ప్రభు, క్షమించండి, కృప చూపండి ప్రభువా, నీకు వందనాలు.
వారి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించండి. నీ ఈ యొక్క నా ప్రభు ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వారికి ఉన్న పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం దయచేసి వారికి ఉన్న పరిస్థితులను విడుదలిచ్చి వారికి నెమ్మది, సమాధానమును, సంతోషమును, దీవెనను, ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.